హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే పప్పు పులుసు బంగాళదుంపలు ఉడకపెట్టకుండా బంగాళదుంప కుర్మా అయితే ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి. దీనికి పప్పునైతే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటే గ్యాస్ ఉంటుందండి పప్పులో. అలాగే కొంచెం నూనె కూడా. కుక్కర్లో పెట్టుకొని అయితే పప్పు ఉడకబెట్టుకున్నామండి. 1/2 కేజీ బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. వీటి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే 2 ఉల్లిపాయలు. బంగాళదుంపలు అయితే అన్నీ ఈ సైజు ముక్కల్లా కోసుకొని పెట్టుకోవాలండి. పప్పు ఉడికింది కదండి, ఇప్పుడు పప్పు గుత్తో మనం ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. పప్పుని తాలింపు పెట్టుకున్నామండి. తాలింపు సరుకులు వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా, కొంచెం కారం, అలాగే కొంచెం ఇంగువ, ఉల్లిపాయ పులుసు అండి. తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి. పులుసుని అయితే ఇలాగా పప్పులో వేసుకుందాం. ఇప్పుడు అది ఇది కలిపి మరగాలండి కొంచెంసేపు. కొంచెం పలుచగా చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకుందాం. బంగాళదుంప కుర్మకి ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా పొడవుగా కట్ చేసుకున్నాం కదండి, అవి వేసుకొని వేపుకోవాలి బాగా. 4 పచ్చిమిర్చి ఇలా పొడిగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పప్పు పులుసు అయితే మరుగుతుంది కదండి, ఇట్లా 5 నిమిషాల పాటు ఇలా మరగనివ్వాలండి. దీన్ని మనం కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుందాం. ముక్కలు మగ్గినాయి కదండి, ఇప్పుడు పసుపు వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం అండి, ఇంకొక 1/2 స్పూను సాల్ట్. ముక్కలు బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు 1.5 గ్లాసున్నర వాటర్ అయితే పడుతుందండి. మన ముక్కలు ముందుగా ఉడికించలేదు కాబట్టి 1.5 గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి దీన్ని. చూడండి, కూర దగ్గరికి పడింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి కూరలో. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ఈ కూరని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మళ్ళీ కూర అయితే దగ్గర పడింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. కొంచెం కొత్తిమీర. బంగాళదుంపలు ఉడికించకుండా బంగాళదుంప కుర్మా రెడీ అయిందండి. అంటే ముందుగా ఉడికించుకోకుండా కూరతో పాటే ఉడికించుకునే బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయింది. అలాగే పప్పు పులుసు అండి. నచ్చిందా ఫ్రెండ్స్? ఇది నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయండి.